హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో సంక్రాంతి పండగ కోసం మేము చేసుకున్న కజ్జికాయల రెసిపీని అయితే చూపించబోతున్నాను. మన ఛానల్లో రవ్వతో చేసుకునే కజ్జికాయల రెసిపీ ఉంది. ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి. ఇదైతే కొంచెం డిఫరెంట్గా పుట్నాల పప్పుతోటి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా దీనికోసం పిండిని అయితే కలిపి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పుల వరకు మైదా పిండిని తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు కావాలి అంటే గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని, ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మనకి కజ్జికాయల టెక్స్చర్ ఇంకా గుల్లదనం అనేది బాగుంటుందన్నమాట. ఒకవేళ మీకు నెయ్యి వద్దు అనుకుంటే దీని ప్లేస్లో నూనెను కూడా వేసుకోవచ్చు. నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా రాసుకుంటూ కలుపుకున్న తర్వాత మనం గట్టిగా పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటే ఉండ అనేది నిలబడాలి. ఇలా వస్తే కజ్జికాయలు కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని మరీ మెత్తగా కలుపుకోకూడదు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. పిండి మనకి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. ఈ పిండి నానేలోగా మనం దీంట్లోకి కావాల్సిన స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పుని, 4 యాలకుల్ని వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మనకి ఈ పుట్నాల పప్పు పొడి అనేది కొంచెం మెత్తగా ఉండేలాగా చూసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోవాలి. బెల్లం వేసి గ్రైండ్ చేసిన తర్వాత 1 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని వేసుకుని ఒక 2 పల్స్ ఇచ్చుకుంటే మనకి మొత్తం అంతా కూడా బాగా కలిసిపోతుంది. మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరిని తీసుకుంటే మాత్రం కొద్దిగా నేతిలో వేయించుకుని అప్పుడు గ్రైండ్ చేసుకుని తీసుకోండి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఒకసారి టేస్ట్ చూసుకుని మీకు ఒకవేళ స్వీట్ సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా పొడిని మిక్సీ జార్లోకి తీసుకుని ఇంకొక 2 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఈలోగా మనకి పిండి కూడా నానిపోయి ఉంటుంది. ఒకసారి చేత్తోటి బాగా ఒత్తుకుంటూ కలుపుకున్న తర్వాత సగం పిండిని బయటకు తీసుకుని మీరు మిగతా సగాన్ని పిండి అనేది ఆరిపోకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ మొత్తంలో చేసుకునేటప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి. కజ్జికాయలు ఎన్నైనా సరే ఈజీగా చేసేయగలుగుతారు. మనకి చేసినట్టుగా శ్రమగా కూడా అనిపించదు. పిండిని కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకుని పొడిపిండి చల్లుకుంటూ ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ మీద అనుకోండి మనకి ఒకేసారిగా పెద్ద చపాతీ ఒత్తుకోవడానికి వస్తుంది కాబట్టి ఇలా ఒత్తుకుని పెట్టుకోవాలి. ఇలా అయితే మనం చేసుకునే కజ్జికాయ సైజుని బట్టి ఒకేసారిగా మనకి 10 నుంచి 12 వరకు పూరీలు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. కాకపోతే ఇలా పెద్ద పూరి చేసుకోవడానికి కొద్దిగా ప్రెషర్ అనేది పెట్టాలి. మీకు ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే చిన్న చిన్న ఉండల కింద చేసుకుని ఏ పూరికి ఆ పూరి విడివిడిగా కూడా చేసుకోవచ్చు. ఇలా పూరిని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా వీడియోలో చూపిస్తున్న మందంలో ఒత్తుకుని ఏదైనా షార్ప్గా ఉండే ఎడ్జ్ ఉన్న మూతతో కానీ బాక్స్తో కానీ కట్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మీరు కలుపుకున్న పిండిని బట్టి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కనుక ఒకేసారిగా చేసుకోకుండా నూనెలో వేయించడానికి సరిపడా పూరీలను ఒత్తుకుని స్టఫింగ్ అంతా రెడీ చేసుకుని అప్పుడు వేయించుకుంటూ ఉండాలి. అవి వేగుతూ ఉండగా మనం ఇక్కడ మిగతా పిండితోటి చపాతీని ఒత్తుకుని స్టఫింగ్ అంతా రెడీ చేసుకోవచ్చు. నేను తీసుకున్న ఈ పిండికి కట్ చేసిన సైజులో పూరీలు అనేవి నాకు 7 వరకు వచ్చాయి. ఇప్పుడు దీని స్టఫింగ్ని ఎలా చేయాలో చూసేద్దాము. ఒక ప్లేట్లోకి మనం చేసుకున్న పూరీని వేసుకుని దాంట్లోకి సరిపడా మాత్రమే స్టఫింగ్ని పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పెట్టేసుకున్నారనుకోండి స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీని చుట్టూ కొద్దిగా తడిని చేసుకుని స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకుని అంచుల్ని కొంచెం వేలుతోటి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర అందరింట్లోనూ కూడా ఫోర్క్ అనేది ఉంటుంది కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకున్నామంటే మనకి కజ్జికాయలకి డిజైన్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, కజ్జికాయల పీట లేకపోయినా కూడా ఎంత ఈజీగా డిజైన్ అనేది పెట్టచ్చో. నేనైతే ఇక్కడ నూనెకి సరిపడా మాత్రమే కజ్జికాయల్ని స్టఫింగ్ పెట్టుకున్నాను. ఇవి రెడీ చేసుకునేటప్పుడే పక్కన వేయించడానికి నూనెను కూడా వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మనం రెడీ చేసిన కజ్జికాయల్ని వేసేసుకోవాలి. కజ్జికాయలకి ఎప్పుడూ కూడా నూనె బాగా వేడిగా ఉండకూడదు, కొంచెం మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. కజ్జికాయలను కూడా వేసిన వెంటనే కదపకుండా ఇలా పైకి నూనెని వేసుకుంటూ రెండో వైపుకి తిప్పుకుంటూ మనకి ఎర్రగా అయ్యేంత వరకు లోపల వరకు నిదానంగా వేగేలాగా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. నూనె బాగా వేడిగా ఉందనుకోండి, వేయగానే మనకి పైకి రంగు అనేది వచ్చేసి బాగా వేగిపోయినట్టుగా ఉంటుంది, కానీ లోపలంతా కూడా మెత్తగా ఉంటుంది. కాబట్టి నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు కజ్జికాయలు వేసుకోకూడదు. ఒకసారి కజ్జికాయలు అయిన తర్వాత రెండోసారి వేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కొద్దిగా నూనె చల్లారిన తర్వాత అప్పుడు కజ్జికాయలు వేసుకుని వేయించుకోవాలి. మనకి పుట్నాల పప్పుతో చేసే కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి కదా. పైకి క్రిస్పీగా లోపల తింటూ ఉంటే మనకి పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి ఈ ఫ్లేవర్ అంతా కూడా తగులుతూ చాలా చాలా బాగుంటాయి.
పండగలప్పుడే కాకుండా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ఎన్ని చేసినా కూడా ఈజీగా చేసేయగలిగే ప్రాసెస్ అయితే చూశారు కదా! మరి మీరు కూడా ఈ రెసిపీ నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్‌లో మీ ఫీడ్‌బ్యాక్‌ని తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి.